వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ప్రస్తుతం మనం జగ్గయ్యపేట నియోజకవర్గంలోని లింగాల కాజ్వే మీద ఉన్నాం. అది రాత్రి నుంచి కూడా ఏదైతే మున్నేరు వాగు ఏ విధంగా ప్రవహిస్తుంది అనేది చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. నిన్న 1-2 అడుగులు మాత్రమే వచ్చింది, కానీ ఇప్పటికీ దాదాపుగా 3-4 అడుగులు పైకి రావడంతో ఈ ప్రాంతం మీదుగా వెళ్ళే వత్సవాయి, వైరా, అలాగే ఖమ్మం ఈ 3 ప్రాంతాలకి పూర్తిగా కూడా రాకపోకలు రద్దయ్యాయి. కంప్లీట్గా పెద్ద ఎత్తున లింగాల కాజ్వే మీద నుంచి వాటర్ ఎలా ప్రవహిస్తుందో చూడాలి. ఇది గతంలో మనం చూసుకుంటే ఈ ఏదైతే ఎలక్ట్రికల్ పోల్ దగ్గర మట్టి ఉందో లేకపోతే చెత్త ఉందో గతంలో అంత హైట్లోకి రావడం వల్ల కీసర దగ్గరికి కూడా వచ్చి దీనికి ఏర్పాట్లు అయితే కీసర దగ్గరికి వచ్చి రోడ్డు మీదుగా అంతా కూడా ప్రవహించిన పరిస్థితి. అధికారులు ఈ సాయంత్రానికి అంటే వరంగల్ నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఈ ప్రాంతానికి చేరుకునే దానికి దాదాపుగా 12-13 గంటలు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది అనేది అధికారులు ఒక అంచనాకి వస్తున్నారు. ఇది ఇంపాక్ట్ గానే జరిగితే రాత్రికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పటికే ఈ చుట్టుపక్కల ప్రాంతాల ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. లింగాల గ్రామం కావచ్చు, ఇతర ప్రాంతాల వాళ్ళకి మనం ఇప్పుడు పోవడానికి పూర్తిగా కూడా రాకపోకలు పూర్తిగా రద్దయినాయి. ఒకవైపు ఇక్కడ జగ్గయ్యపేట నుంచి ఇటు వచ్చే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఉన్నారు, అటువైపు నుంచి లింగాల ఊరిలోకి వెళ్ళే వాళ్ళకి పూర్తిగా కూడా బంద్ అయిన పరిస్థితి. ఇక్కడ పూర్తిగా కూడా 3 చెక్ పోస్టులు పోలీసు బందోబస్తు నిర్వహిస్తుంది. ఒక డిఎస్పీ స్థాయి అధికారితో పాటు కొంతమంది అధికారులని 3 చెక్ పోస్టులని మనం దాటుకుంటే ఇక్కడికి రావాల్సిన పరిస్థితి. కాసేపట్లో ఇక్కడికి సిపి, ఇతర నాయకులు కూడా సిపి, కలెక్టర్ వీళ్ళందరూ కూడా చేరుకోబోతున్నారు, ఈ ప్రాంతాన్ని చూస్తున్నారు. సో అసలుకి యాక్చువల్గా ఈ ఉధృతి ఎంతవరకు ఉండబోతుంది ఏంటి, సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారంలో ఈ ప్రాంతంలోకి ఎవరిని కూడా అనుమతించే ప్రయత్నం అయితే చేయట్లేదు. మనతో పాటు రాజారావు గారు, డిఎస్పీ గారు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. అడిషనల్ డిఎస్పీ గారు, సార్ ఏమంటారు సార్ ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న దాంట్లో నిన్నటికి ఈ రోజుకి జరిగిన వ్యవహారంలో ఉధృతి పెరిగిందా లేకపోతే అలాగా? గత రోజుతో పోల్చుకుంటే అండి మార్నింగ్ నుంచి పెరిగిందండి, ఉధృతి పెరిగింది. ఇది తెలంగాణ నుంచి వస్తున్నటువంటి ఈ ఫ్లడ్ వల్ల మనకి ఉధృతి పెరుగుతుంది. ఈ సాయంత్రానికి కొంచెం తగ్గు పట్టే అవకాశం ఉందండి. అంటే ఇది మీ అంచనా, అంటే లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా కీసర పూర్తిగా కూడా క్యాన్వై అయిపోయింది, అంటే అక్కడ కూడా వాటర్ వచ్చిన పరిస్థితి మనం చూసాం కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ ను దృష్టిలో పెట్టుకుని దీని మీద మీరు ఏదైనా కొంత జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం? అవునండి, మా నగర పోలీస్ కమిషనర్ గారు శ్రీ రాజశేఖర్ బాబు గారి యొక్క ఉత్తర్వుల మేరకు దగ్గరగా ఒక 500 మంది పోలీస్ సిబ్బందిని ఈ యొక్క 5 మండలాల్లో బందోబస్తు నిర్వహించడం జరిగింది. ఈ ఊర్లలో తర్వాత ఈ పొలాల్లో వచ్చేటువంటి వాటర్ని ఎస్టిమేట్ వేస్తూ అప్పటికప్పటికి సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు అందిస్తున్నాము. అలాగే ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అలాగే మా యొక్క కలెక్టర్ గారు, మా యొక్క సిపి గారు, తర్వాత ఇంకా ఉన్నతాధికారులు చాలామంది కూడా అన్ని మండలాలు విజిట్ చేస్తూ ఈ వరద ఉధృతిని అంచనా వేస్తున్నారు. అన్ని యొక్క వ్యవస్థలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి గత రాత్రి నుంచి కూడా ప్రజల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ఎందుకంటే బొడమేరు కూడా మన ఇటీవల విజయవాడ టౌన్ లో బొడమేరు ఎక్స్పీరియన్స్ ఒకటి, అంతకుముందు దీనికి సంబంధించిన హైవేలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్. వీటన్నిటిలో చాలా మందిని ఇప్పటికే సిపి ఇందాక మాట్లాడుతూ ఆయన కొన్ని ప్రాంతాలని తరలించేసాం, కొంత గ్రామాలని ఊళ్ళో ఉన్న పబ్లిక్ ని కూడా సేఫ్ ప్లేస్ లకి, క్యాంప్స్ కి, సెంటర్స్ కి పంపించడం జరిగిందండి. ప్రజలను అప్రమత్తం చేసి వారి యొక్క ఇళ్లను ఖాళీ చేసేసి ఈ రిహాబిలిటేషన్ సెంటర్స్ కి పంపించడం జరిగింది. సో అంతా కంట్రోల్లోనే ఉందండి. గతంలో చూస్తే ఇప్పుడు ఈ టవర్ లో మీకు అక్కడ గుర్తు కనబడుతుంది, అంతవరకు వరద వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎస్టిమేషన్ చేసి అప్రమత్తం చేయడం జరుగుతుంది. రైట్ సార్, ఇది ఏఎస్పీ గారు చాలా క్లియర్ గా చెప్తున్నారు. రాజారావు గారు క్లియర్ గా ఒక మాట అయితే, గతంలో ఏదైతే ఆ ఫ్లడ్ లో చూసామో అది అలాగే అంత స్థాయిలో వచ్చింది, అది ఒక అంచనా. అది ఆ పైకి కానీ వస్తే మాత్రం కొంత ఇబ్బంది, కానీ ఈ సాయంత్రానికి కొంత తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలని, తర్వాత పబ్లిక్ ని ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నాం, వాళ్ళందరినీ కూడా క్యాంప్స్ లో పెట్టాం. ఈ ప్రాంతంలోకి ఎవరిని కూడా ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు జరగకుండా ఉండడానికి
పూర్తి బందోబస్తును పెట్టాం. దాదాపుగా 300 పోలీసులు పైగా ఈ ప్రాంతంలో ఉంచాం. అలాగే గ్రామాల్లో అప్రమత్తం చేస్తున్నాం. నిన్న రాత్రి నుంచి కూడా ఇదే పని మీదుగా ఉన్నాం. ఉన్నతాధికారులు సూచనల మేరకు పూర్తిగా కూడా కంట్రోల్లో పెట్టాం. ఎటువంటి ఇష్యూ జరగకూడదు, ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అనేది మా మోటివ్. ఆ దిశగానే ప్రభుత్వం ముందుగా చేసే ప్రయత్నం అయితే చేస్తుంది సార్. మున్నూరికి 2 వైపులా, ఇటు లింగాల వైపు ఇటు వత్సవాయి వైపు 2 వైపులా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా ఇటువైపు రానియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు అటువైపు ఎవరైనా ఇరుక్కునే ఈ ప్రాంతాల వాళ్ళు అట్లా ఉంటే అటు చుట్టూ తిరిగి వెళ్ళొచ్చు. అదొక ఏర్పాటు ఉంది. పెనుగొంచి ప్రోలు మీద ఉంటూ చుట్టూ తిరిగి వత్సవాయికి వెళ్ళొచ్చు. అవునండి. అటువంటి ఇబ్బందులు ఏం లేవండి. ఆ ఏర్పాటు కూడా చేశాము. అటువైపు రహదారి అంతా కూడా క్లియర్గా ఉంది. ఇదొక్కటే మనకి బంద్ అయింది. 2 వైపులో కూడా పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్రెడీ క్లియర్గా ఒకటే, అంటే ఒకవేళ ఏదైనా పనుల కోసం లింగాలకి వెళ్ళడము లేకపోతే ఈ ప్రాంతానికి రావడం కొంతమంది వెళ్ళుంటే వాళ్ళు కానీ స్ట్రక్ అయిన వాళ్ళకి వేరే ప్రాంతం నుంచి తమ ఊర్లకి చేరుకునేందుకు పోలీసు అన్ని రకాల చర్యలు చేపట్టాం. ఆల్రెడీ ఆ దిశగా కొంతమందిని కూడా ఇతర ప్రాంతాలు కూడా పంపించేసాం. వారి గ్రామాల్లో ఉన్నారు. ఎక్కడైతే లింగాల గ్రామాల్లో ఉన్నారో వాళ్ళు అక్కడ క్లారిటీగా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ ప్రాంతంలోనే ఉన్నారు అనేది పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు, పూర్తిగా కంట్రోల్లో ఉంది. గతంలో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ మాకు అది పలు రకాలుగా ఉపయోగపడుతుంది. దానికంటే కూడా ఈసారి ఎక్కువ స్థాయిలో పోలీసు బందోబస్తుని ఉంచాల్సిన ప్రయత్నం చేస్తాం. ఉన్నతాధికారులు చెప్పిన యాంగిల్లోనే ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం అనేది లింగాల కాజ్వే బ్రిడ్జి దగ్గర అక్కడున్న పోలీస్ బందోబస్తు కావచ్చు, సెక్యూరిటీస్ కావచ్చు, వీటన్ని కూడా పూర్తిగా అప్రమత్తం చేశారనేది చెప్తున్నారు. ఫోటో స్టూడియో తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.